హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మాత్రం నేను ఎదుర్కొన్న కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే అవి ఎలా ఉంటాయి అని అంటే, మన ముందు ఒకలాగా మాట్లాడతారు, మన వెనకాల ఒకలాగా మాట్లాడతారు. ఒక్కొక్కటి అయితే మాత్రం నేనైతే మాత్రం దాని గురించి అయితే కొంతకాలం అయితే చాలా సఫర్ అయ్యాను. తర్వాత నేను కొంచెం అలా వేరే వాళ్ళ చెప్పబట్టి వాళ్ళు నాకు ఈ రోజులను బట్టి అలాగే ఉంటే ఒకరు అది అనుకుంటారు ఇది అనుకుంటారు అంటే ఏం చేయలేము అది ఇదని. అసలు అది ఏంటి అనేది మ్యాటర్ ఫస్ట్ నుంచి అయితే మాత్రం తీసుకొని వస్తాను. ఏంటి మా అరుగు మీద పల్లెటూరు అంటే ఫస్ట్ అరుగులు అమ్మలక్కలు అరుగులు లేకపోయినా కానీ మనిషి కానీ ముందు వస్తున్నాం అనుకుని వెనకాల మాట్లాడుకునే వాళ్ళు అయితే మెయిన్ ఉండేది పల్లెటూరులోనే అండి. ఎక్కడైనా కూర్చోంటారా అంతా మనం కానీ ముందుకు నడుచుకుంటా వస్తుంది అనుకో, ఇంకేం పంగులేక పెట్టింది అదొకటి చేస్తుంది, చేసిందే కొన్ని రోజులు కొన్ని అయిపోయినాయి, ఏం పని లేదా తెంగి ఇంటికాడ కూర్చోలేక అవి చేస్తా ఉంటారు. ఇంకా ఒక్కొక్కరైతే ఎందుకమ్మాయ్యా ఏం బాగున్నాయా, ఏం పంగులేదా నీక? వాళ్ళ మాటలండి ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే నాకు ఏదో ఒకటి చెయ్యాలి, అందరిలాగా నేను కాదు అని నాకైతే మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి చెయ్యాలి. మనము ఉంది దేనికి, ఏదో ఒకటి సాధిస్తేనే కదా. ఏం లేకుండా అందరు నలుగురితో నారాయణ అంటే ఏముంటుంది, మనకంటూ సపరేట్గా ఒకటి ఉండాలి మనదంటూ అని నేను అనుకుంటానండి ఫస్ట్ నుంచి. ఏదో ఒకటి చేయాలి, ఏది చేయకుండా ఉంటే అందరితోనే మనం కూడా మనకనేది సపరేట్గా ఒకటి ఉండాలి, మనం అంటే కొంచెం గుర్తింపు ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అండి. నేనైతే ఫస్ట్ అయితే మాత్రం పిల్లలు అలాగా అయ్యాకైతే కొన్ని రోజులు అయితే మిషన్ అలా నేర్చుకుందామని ట్రై చేశాను. మిషన్ కొంచెం వచ్చింది కానీ అంతా నావి అయితే కుట్టుకుంటా అలా మళ్ళీ తర్వాత ఏంటంటే నేను చిన్నగా అలాగా బ్యూటీషియన్ నేర్చుకుందామని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నానండి. మాకేందంటే వెనకాల నుంచి అయితే మాత్రం సపోర్ట్ లేదు ఫుల్గా. అయితే పిల్లలు చూసుకోవడానికి అదంతా కొంచెం కష్టం అని చెప్పేశారు మా హస్బెండ్. ఇంకా అంటే బ్యూటీషియన్కి అంటే తెలుసు కదండి, 3 నెలలు కానీ 6 నెలలు కానీ కోర్సు ఉండాలి ఖచ్చితంగా. మాది వచ్చేసి పల్లెటూరు, అక్కడ సిటీకి వెళ్ళి ఉండాలంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, ఇంట్లో పని అంతా అదైతే అయ్యే పని కాదని అయితే మాత్రం అర్థమైపోయింది. ఇంకా సరే నాకైతే మాత్రం ఊరి దగ్గర వేరే అమ్మాయి నేర్చుకుంటే అప్పుడు నేను ఊరెళ్ళుంటే అమ్మ వాళ్ళ ఊరు కొంచెం హైబ్రోస్ అయ్యేందంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాకే హైబ్రోస్ అయితే మాత్రం ఓన్గానే నేర్చుకున్నాను. అమ్మాయి కొంచెం చూపించింది. ఏంటంటే నేను హైబ్రో చేసుకోవడం అలవాటయ్యి ఈ షేపు ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి ఇంకా అలా అయిందంటే నేనైతే మాత్రం చిన్నగా హైబ్రోస్ నేర్చుకున్నాను. తర్వాత వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళేస్తే ఆ అమ్మాయి నేర్చుకోంది పూర్తిగా అయితే కోర్స్ అయితే మాత్రం. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదంట, అందుకని చెప్పేసి అమ్మాయి కొన్ని రోజులు చేసేసి ఇంకా వదిలేసింది. తన దగ్గరికి వెళ్తే ఇవి తెచ్చుకో నేను చూపిస్తానని, వీటిలో ఏం పెద్ద కష్టం ఉండదు, మెయిన్ వచ్చేసి హైబ్రోస్ అచ్చమే కష్టం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. సరే అని చెప్పేసి అన్ని తెప్పించుకొని ఇంకా అమ్మాయి దగ్గర అయితే కొన్ని రోజులు అయితే అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అలా అయితే అయితే ఏంటంటే నేను ప్రాక్టీస్ నాకు వచ్చేసి మా ఫ్రెండ్స్ అలా నేను చేసుకుంటా నేను చూపిస్తా అలా ఉంటే ఏంటంటే మా ఊర్లో నాకు కొంచెం అయితే కొంచెం చేస్తున్నా, అప్పుడు ఎవరు లేరు ఊర్లో కూడా చేసేవాళ్ళు, ఎందుకంటే నాకు కొంచెం అలవాటు అయ్యేటట్టు ఇంకా అందరు చేర్చుకు మా ఫ్రెండ్స్ అలా చేసుకుంటుంటే నేను కూడా కొంచెం చెప్పాను నేను హైబ్రోస్ అలా చేస్తా అని చెప్పేసి ఆట వచ్చి చేర్చుకుంటా. ఇంకా అలా అయితే మాత్రం ఎక్కువ కాదండి, ఇది పల్లెటూరు అని చెప్పారు కదా, దేనికైనా హైబ్రోస్ వరకు అయితే మాత్రం ఇంకా అలా కొంచెం కవర్ అవుతుంది. ఇంకేంటంటే ఇంకో స్టెప్ వేయడానికి అయితే ఇంకేయలేకపోయాను, ఇంకా అది అక్కడే ఆగిపోయింది. ఇప్పుడుకైనా కానీ ఎవరైనా వస్తే హైబ్రోస్ అయితే చేస్తాను, నా హైబ్రోస్ నేను చేసుకుంటూ వేరే వాళ్ళకి అలా అయితే చేస్తాను. ఏంటంటే మనం అంటే ఏదైనా ఒక్కటి ఉండాలి అనేది నా తపన, అంతేను. ఇంకంతకు మించి అయితే నాకేం లేదు. ఇది చేస్తేనే మనం బతుకుతాం అని కాదు, మనము ఉన్నాము మనకంటూ ఒకటి ఉండాలి. మనం చదువుకునేటప్పుడు మన సారోళ్ళు చెప్తుంటారు కదండి, వాటిని బట్టేసి అయితే నేను అదొకటి అంతే. తర్వాత అయితే ఇంకా హైబ్రోస్ అంటే ఎప్పుడే ఉంటుందండి, పల్లెటూరులో అంటే సీజన్ ఇందుకో తిరణాలని ఏదన్నా పండగ ఉంటే, పండగలకు కూడా తక్కువే, పెళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే అలాగంతే. మిగిలిన టైంలో ఏముంటుందండి, ఇంకేముండదు. సరే అని చెప్పేసి ఇంకా అలా కొన్ని రోజులు ఉన్నాను. తర్వాత అయితే మా అక్క కాదు ఫస్ట్ మా పెద్దత్త వాళ్ళతో కోడలు అయితే చేస్తే నాకు షేర్ చేసింది. అంటే అప్పటికి నాకు తెలుసు మా వదిన పెట్టాలనుకొని, మా వదిన పాప
ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకని ఆపేసింది మా వదిన అయితే, స్టార్ట్ చేయకుండా ఆపేసింది. స్టార్ట్ చేయాలనుకునే టైంలో మా వదినకి అయితే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఆపేసింది యూట్యూబ్. అప్పుడు చెప్తుంది, అంటే మన అందరం వచ్చినప్పుడు ఇలా ఇలా వ్లాగ్స్ తీసుకుందాం చేసుకుందామని. సరే అయితే నేను వస్తాను, నాకేం కెమెరా ముందుకు రావడానికి నాకేం భయం లేదు, తీసుకో అలాగే అని కొంచెం అన్ని చెప్పింది మా వదిన. తర్వాత మా పెద్దత్త వాళ్ళ కోడలు ఏంటంటే అమ్మాయి ట్రై చేసింది. అదైతే ఇంకా నాకు షేర్ చేసేసరికి ఆ అమ్మాయి ఏంటంటే చెప్పింది, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పాను. సరే అని చెప్పేసింది అమ్మాయి. కాకపోతే అమ్మాయి ఉండేది నెల్లూరులో, నేను ఉండేది ఏంటంటే నెల్లూరు పక్కన పల్లెటూరులో. ఇంకా సెట్ అవుదని చెప్పేసి మా అక్క వాళ్ళని అడిగితే, మీ ఇద్దరికి ఎలా సెట్ అవుతుంది వీడియోస్ తీయడానికి, అలా తీస్తే అసలు ఎలా తీయాలని మీ ఇద్దరు, కాకపోతే ఎవరెవరు ఛానల్, అమ్మాయి ఛానల్ ఉంది కాబట్టి నువ్వు కూడా ఛానల్ ట్రై చెయ్యి, ఎవరిది వాళ్ళకు ఉంటది కదా, అసలు ఇద్దరు ఓ చోట ఉన్నారు ఇంకో ఊర్లో పక్కనే అనుకో, తీసుకునేదానికి ఇద్దరు కలిసి ఉంటది కానీ విడివిడిగా దూరంగా ఉంటే ఎలా తీస్తారా అని అలా అనేసరికి సరే అయితే అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగి, మా తోడుకోడలను అయితే అడిగేసి చిన్నగా అయితే మాత్రం ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ అమ్మాయి అయితే చాలా వరకు నాకైతే ఫస్ట్ అయితే చెప్పింది ఆ అమ్మాయినండి, గైడెన్స్ ఇచ్చింది, ఇది ఇలా చేయాలి, ఇలా అప్లోడ్ చేయాలి. అసలు ఫస్ట్ లో నాకు అసలు ఏం పెట్టాలో తెలియదు, ఆ అమ్మాయికి కూడా అంత ఏం తెలియదు. కాకపోతే ఆ అమ్మాయి ఒక రాయేసింది, నాకైతే ఇంక ఫస్ట్ ఏం పెట్టాలో తెలియదు. నేనేంది ప్రతి ఒక్కటి ఎడంచి పూ చెట్టు కనిపించిందా దాన్ని పోయి తీసేదాన్ని, దానికి సాంగ్ యాడ్ చేసేదాన్ని, పెట్టేసేదాన్ని. అలా ఫస్ట్ అయితే మాత్రం మా కొంగలు వస్తాయా, కొంగల దగ్గరికి వెళ్ళి షూట్ చేసి అలా షార్ట్స్ అయితే నాకు ఫస్ట్ ఏం పెట్టాలో తెలియక అయితే మాత్రం అలాగే పెట్టాను. మా అక్కోళ్ళు సిటీలో ఉంటారు కదా, మా అక్కోళ్ళు ఏంటంటే చిన్న చిన్న బిట్స్ అలా పంపిస్తే అలా 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 అంటే ఫస్ట్ దిగాం కదా, దాంట్లో దిగాక ఏంటంటే మా అక్క మా వదిన సజెస్ట్ చేశారు, ఇలా పెట్టుకో అని. మా అక్క మా వదిన వచ్చేసి ఇంకా అవంతా కాదు, నువ్వు చేసే డైలీ వ్లాగ్స్ పెట్టుకో అని చెప్పేసి తర్వాతకైతే మాత్రం చేశారు. ఫస్ట్లో అయితే నేను ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డానండి. అసలు అయితే నాకు ఫస్ట్లో అయితే ఇంట్లో సపోర్ట్ కూడా అంతగా అయితే ఉండేది కాదు. అసలు ఇప్పుడున్న దాంట్లో పోల్చుకుంటే అసలు ఇంత కూడా ఉండేది కాదు సపోర్ట్ అయితే. ఇంకా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి సరే తీసుకో అని అన్నారు కానీ నేను వీడియో తీస్తుంటే మా మామయ్య ఉండేసి తీసినవులే అనేది మా మామయ్య. మా హస్బెండ్ వచ్చేసి ఇప్పుడు దేనికి అని అనేవాడు, పని ఉంటే పనిలోనా అని. సరే ఏదైనా కానీ అని చెప్పేసి నేను అట్లా ఎట్లానో చిన్నగా అయితే ట్రై చేశాను. ఫస్ట్లో అయితే చాలా కష్టపడ్డానండి, అది అసలు వాయిస్ ఇవ్వలేక. మా హస్బెండ్ కూడా కొన్నిసార్లు అయితే టార్చర్ పెట్టేస్తాను, నువ్వు పెట్టు నువ్వు అని తనకు కూడా చెప్పడం చేతగాక. ఏంటంటే ఇంకా ఏం చేయాలో తెలియనప్పుడు ఏం చేసాము, మనం మామూలుగా వీడియోస్ చూస్తుంటే దాంట్లో కొన్ని రికమెండ్ చేస్తాయి కదా, అలా కూడా కొన్ని ట్రై చేశాను. కాదు ఇవంతా మనం చెప్పలేము అని నాకు అనిపించింది. తర్వాత నేనైతే నా డైలీ వ్లాగ్స్ తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. డైలీ వ్లాగ్స్ లో తీసి కొన్ని రోజులు అయితే వీడియోలు అప్లోడ్ చేశాను. తర్వాత నుంచి వస్తాయి కదండి కామెంట్స్, అదేం బాగున్నాయి, బర్రెలు వీడియోసా, ఇంకేం లేవా, బర్రెలా ఏంటి బర్రెలా అని కొంచెం చులకనగా ఎగతాళగా అన్నట్లు అనిపించేది. కొంచెం బాధపడ్డానండి. అలా అన్నాకైతే నేనైతే కొన్ని రోజులు అయితే ఇంకా ఆపేశాను, వీడియోస్ చేయకుండా ఆపేశాను. తర్వాత అయితే వేరే అత్తుంటే ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి చేసాము. దానికి అంత రెస్పాన్స్ రాలేదు, అంతా 10K దగ్గర కూడా వచ్చిందో రాలేదు. అంటే నాకు ఇద్దరం చేసి ట్రయల్ ఇచ్చేసి మళ్ళీ రాసుకొని అన్ని అయితే చాలా కష్టం అనిపించింది. అదైతే తర్వాత అయితే నేను అలా ఉండంలేంది కొన్ని చేసేసాక వాళ్ళు కూడా నాకైతే చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళైతే మాత్రం అత్త కానీ మళ్ళీ నాకు తోడుకోళ్ళగా చేసింది కానీ వదినగా చేసింది కానీ అందరు వాళ్ళైతే చాలా సపోర్ట్ చేశారు. చిన్న దాని దగ్గర కూడా ఇంకా అలా సపోర్ట్ చేశాక ఇంకొంచెం చేసేసి అంతా ఏంటంటే సమ్మర్ వచ్చేసింది, మేమైతే ఊరెళ్ళిపోయాము. ఊరెళ్ళిపోయాక ఏంటంటే నేను వీడియోస్ అయితే పెట్టడం ఆపేశాను. దగ్గర నా ఛానల్ అయితే మానిటైజేషన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకొంచెం కష్టపడితే మానిటైజేషన్ అయిపోయేది. ఇంకా అదంతా అయితే వెనక్కి వెళ్ళిపోయిందండి. అన్నీ నేను కొన్ని రోజులు పెట్టపోయేసరికి అన్ని అవర్స్ అన్ని అయితే తగ్గిపోయాయి. ఇంకా అయితే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అక్క ప్లీజ్ అక్క బర్రెల వీడియోలు పెట్టు, బఫిల్లో వీడియోస్ పెట్టు. బర్రెల వీడియోలు నా ఛానల్కి వచ్చేసి చాలా అంటే చాలా సపోర్ట్ని ఇచ్చాయండి. నాకైతే మాత్రం చాలా అదేంటంటే బర్రెల వీడియోలు పెడితే చాలా ఎక్కువ పోయాయి. ఛానల్ వచ్చేసి ఇంకేం పెట్టినా అంత ఉండేది కాదు, ఎక్కువ బర్రెల వీడియోలు ఎక్కువ అలా ఉన్నాయి. సరే ఇంకేదైతే ఏమైంది, నేను ఊరి నుంచి వచ్చేసాక సరే నాకు
అంటే యూట్యూబ్ ఏంటంటే ఒకరు చాయిస్ తీసుకున్నాక ఇదని రికమెండ్ చేసిద్దంట. నాకైతే ఇది రికమెండ్ చేసిందని నేను అనుకున్నాను. సరే మనం చేసేదే పనిలో తప్పు లేనప్పుడు నేను డైలీ చేసేది అదే పని, నేను డైలీ అదే పని చేస్తున్నప్పుడు నాకెందుకు భయం, ఇంకా అలా అనుకోని అయితే మాత్రం మళ్ళీ డైలీ వ్లాగ్స్ అయితే మాత్రం స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఏంటంటే నేను కొంచెం పిరిగ్గా ఉండేదాన్ని, ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడకుండా భయంగా అలా అనిపించేది. ఇప్పుడు నాకేం అలా అయితే అనిపించదు. నాకైతే మాత్రం ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాకైతే నాకు ఇదొకటి పిరికితనం బిక్కుతనము ఇది అంటారు కదా, అవి అయితే మాత్రం నాకైతే పోయాయి. నేనైతే నా దాకా నాది అంటే ఏదన్నా వస్తే నేను దానికైతే ఎదుర్కోవడానికైతే నేనైతే మాత్రం ఖచ్చితంగా అన్నాను. ఆ తుంగిరి ముంగిరి కథలకైతే మాత్రం నేనైతే ఏమనుకోలేదు. నేను బర్రెలు ఇవి షార్ట్లో పెడుతున్నప్పుడు నాకు ఒక్క కామెంట్ వచ్చింది, అక్క నీకెందుకు అక్క టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అని. నేను ఆ కామెంట్కి ఇంకేం పని లేదు అక్క నీకు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, దాని దగ్గర ఏంటంటే నేను చాలా నెగిటివ్ థింకింగ్ వచ్చేసింది నాలో నాకైతే. దానివల్లే నేను అప్పుడైతే కొన్ని రోజులు వీడియోస్ అయితే ఆపేశాను. మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే అక్క ప్లీజ్ పెట్టని చాలా మంది అయితే మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళకి అందరికైతే మాత్రం నా తరపున అయితే మాత్రం చాలా థ్యాంక్స్ అండి. మీరు మాత్రం అలా సపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రం నేనైతే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేదాన్ని కాదేమో. అక్క ఎందుకక్క బర్రెలు వీడియోస్ ఆపేసావు ఎందుకు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఇంకా సరే ఏదైతే అదైందని నేను మళ్ళీ బర్రెలు వీడియోస్ అయితే పెట్టడం అయితే సరే ఎవరో ఏదో అనుకుంటారని తర్వాత నాకు తెలిసిన వాళ్ళకి నేను ఇలా చెప్తే నీకు అవసరం లేదు, నువ్వు చేసేది నువ్వు పెట్టుకో, దాంట్లో తప్పులేనప్పుడు నీకెందుకు భయం అది ఇది అని చెప్పేసి వాళ్ళు నాకైతే కొంచెం పాజిటివ్గా అయితే మాత్రం ఒకరు చేశారు. ఇంకా అలా చిన్నగా ఏంటంటే నేను కూడా అన్ని భయపడకుండా ఇంకేంటంటే మా హస్బెండ్ కూడా ఏముంది ఒకరితో నీకేం పని ఉంది నువ్వు కూడా పెట్టేసుకో అంటే నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మధ్యలో ఏంటంటే సెల్లు పగిలిపోకుండా ఉంటే మాత్రం నేను మానిటైజేషన్ అయిపోయేదండి. మానిటైజేషన్ మాత్రం అయిపోకుండా ఆపేదాన్ని కాదు. సెల్లు పగిలిపోయాక నాకు ఇంకా ఏంటంటే కొన్ని రోజులు చేయలేదు. దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, వీడియో చేద్దామని ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది. ఇంకేంటంటే అప్పుడు 1 year అయ్యేసరికి అవర్స్ అన్నీ అయితే తగ్గుతా వచ్చేసాయి. నేను ఊరి దగ్గరికి వెళ్ళానండి ఈ సమ్మర్కి కాకుండా లాస్ట్ సమ్మర్లో అప్పుడైతే మాత్రం నా ఛానల్ కొంచెం బాగా గ్రోత్ అయితే వచ్చేసింది. ఇంకా ఆ గ్రోత్ కొన్ని రోజులు అయితే వచ్చేసి మళ్ళీ తర్వాత అయితే ఆగిపోయింది అలా. ఇంకా సరే అంటారు కదండి ప్రతి కుక్కకు ఒక రోజు వచ్చిద్దని, అలాగే నాకు ఒక రోజు రాకుండా ఉంటుందా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తా. నేనైతే ఇంకైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అండి. వీడియోస్ అయితే మాత్రం నేను ఆపను, ఏదో ఒకటి కాకపోతే వారంలో 7 వీడియోలు పెట్టకపోయినా కానీ 4 వీడియోలు అయితే పెడదామని ఖచ్చితంగా అయితే ఫిక్స్ అయి ఉన్నాను. ఇంకైతే మాత్రం వీడియోస్ అయితే ఇంక ఎట్టి పరిస్థితులు ఆపకూడదు అని అనుకుంటున్నాను. ఇంకేదన్నా అయ్యి ఆపేదానికైతే మాత్రం నేను ఇంకా చెప్పలేను. వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా. అయితే మాత్రం నేనైతే మెయిన్ వీడియోస్ అనేవి చేసే అయితే మాత్రం నాకు డబ్బు వస్తుంది, వాటి కోసం అయితే కాదు. నాదంటూ నేను ఒకటి ఉంది, నేననే తెలియాలి అనే ఆ చిన్న ఉద్దేశంతోనే బర్రెలు పని చేస్తుంటే అదేం తప్పు కాదండి. మా పెద్దవాళ్ళు చేస్తున్నారు, అది మా అమ్మోళ్ళు చేశారు, మా అమ్మమ్మోళ్ళు చేశారు, మా నాయనమ్మోళ్ళు చేశారు, మా హస్బెండ్ చేస్తున్నా, నేను అదే చేస్తున్నాను. నాకైతే దాని దగ్గర ఏం లేదు. కాకపోతే కొంచెం చిన్న కామెంట్స్ వల్ల ఏంటంటే నాకే కొంచెం అలా అనిపించింది. మళ్ళీ ఇంకొంతమంది వచ్చేసి అంటే ఏంటి ఆ చీరలు, సరే బర్రెల దగ్గర పోయే వాళ్ళు పట్టు చీరలు కట్టుకొని అయితే వీడియోస్ అయితే చేయం కదండి. ఎవరైనా బర్రెల పని చేసుకునే వాళ్ళు పట్టు చీరలు కట్టుకొని అయితే వీడియోస్ చేసుకోం కదా. అలాగేనండి ప్రతి కొత్త చీరలు కట్టుకుని బర్రెల దగ్గరికి వెళ్తే ప్యాడ్ అవుతుంది. అవన్నీ ఎందుకని చెప్పేసి నేనైతే మామూలు నార్మల్గానే ఉంటాను, స్టైల్గా నేనేమి ఉండను, అంత హెచ్చులుగా నేనేమి ఉండను, నార్మల్గా ఉంటాను. నార్మల్ చేసి తీసి పెడుతున్నాను అంతేగాని నేనే హెచ్చులు పడేసి దేంట్లో అయినా హెచ్చులుగా నేనేం అసలు యూట్యూబ్ వరకు అయితే నేను అసలు ఏం పెట్టలేదు స్టైల్గా. అలా అయితే మాత్రం దేంట్లో బట్టినా చాలా ఫుల్గానే ఉంటాను. ఎందుకో నాకు ఇంకా అలా ఉండడమే ఇష్టం అందుకని చెప్పేసి నేను అలాగే ఉంటాను. కానీ వచ్చేసి అంటే మళ్ళీ వేరే వాళ్ళ దేని దగ్గరికి వెళ్ళామనుకో మనం తగ్గకుండా ఉండాలి, అలా కూడా ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు. నాకైతే నా చేతిలో అన్నీ ఉన్నాయి, మేకప్స్ అవి కూడా రెడీ అవ్వడం నాకు చేతవు, అన్నీ ఉన్నాయి ప్రోడక్ట్స్ అవి కూడా. కానీ నాకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా అనిపిస్తుందండి. నేను మామూలుగా అయితే డైలీ వ్లాగ్స్లో మాత్రం స్టైల్గా అలా మెయింటైన్ చేసి అలాంటివి అయితే నేను పెట్టదలుచుకోలేదు. నేను ఇదేనైతే చెప్పేదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం షేర్ చేస్తాను.
ఎవరో ఏదో కోతులు కూసుకుంటారని నేనైతే ఇంక భయపడదలుచుకోలేదు, భయపడను కూడా అండి. ఒకరి గురించి అయితే ఆలోచించు, నన్నైతే వచ్చి ఎవరు అడగరు. నా వెనకాల అనుకుంటే అనుకోండి, నన్నైతే నా ముందైతే అన్నారు కదా, అన్నప్పుడు దానికైతే నేను ఫేస్ చేయడానికైతే నేను ఖచ్చితంగా ఉన్నాను. అంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.